చాలా రోజుల తర్వాత మళ్ళా వ్లాగ్ షురూ చేసిన ఇండియాలో సోలో ట్రావెలింగ్. ఇప్పుడు నేను పూణే పోతున్నా. ఇలా ఎందుకు ట్రైన్ ఎక్కుతుంటే కొంచెం ఊపు కూడా ఉన్నది. మనకి ఆర్ఏసీ పడ్డది, అది ఒక్కటే చిన్నది, మిగతా అంతా ఓకే. హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ కి వచ్చేసిన నాంపల్లి రైల్వే స్టేషన్. రాత్రి 10:30 ట్రైన్ ఉందన్నట్టు. ఇదే ముంబై ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నాంపల్లిలో రాత్రి 10:30కి స్టార్ట్ అయితే తెల్లారి ముంబైలో మధ్యాహ్నం 1 గంటలకు దింపుతుంది. ఇదే మన కోచ్. పోవాలన్నా దానికైతే ట్రైన్ ఎక్కేసిన, ఏం మాట్లాడలేము. ఇక్కడ అందరికి ఇబ్బంది ఉంటది. కరెక్ట్ 10:30కి ట్రైన్ కదిలింది. మనకి వండుకోనికి ఇంత జాగా దొరికింది. తెల్లారింది. మనం పూణేకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే పూణే రైల్వే స్టేషన్ లో దిగిన 9 అవుతుంది. ఎంతసేపు ఏసీలో చచ్చిపోయినా భయ్యా. జనరల్ లో బుక్ చేసుకుందాం అనుకున్నా కానీ టికెట్ లేక ఏసీలో బుక్ చేసుకున్నా. ఏసీ ఏమో చల్లగా ఉండే వారికి నా వల్ల కాలే. ఇప్పుడు నేను పూణేలో ఉన్నా. ఒకప్పుడు మా ఇంగ్లీష్ సార్ క్వీన్ స్పెల్లింగ్ రాయమంటే పూణే స్పెల్లింగ్ రాసినట్టు. చాలా మంది నాలా కూడా ఉండొచ్చు ఇప్పటికి. సో అలాంటి తెలుగు ఇక్కడ దాకా వచ్చినా అంటే నాకు నమ్మశక్యంగా లేదన్నట్టు. ఇప్పటికి కూడా ఎవరికన్నా పూణే స్పెల్లింగ్ క్వీన్ స్పెల్లింగ్ ఒకటే అనుకుంటే కామెంట్ చేయరు. ఎంతమంది ఉన్నారో నాలాగా తెలుస్తుంది. మాక్సిమం నేను ట్రైన్ టికెట్స్ ఎప్పుడు పేటిఎం లోనే బుక్ చేస్తుండే. ఈసారి మేక్ మై ట్రిప్ లో బుక్ చేసిన. మేక్ మై ట్రిప్ లో నేను ఇప్పుడు హోటల్స్ అవి చూస్తే తక్కువ రేట్లు పడతాయని. ఏది పెయిడ్ ప్రమోషన్ కాదు, కానీ ప్రమోషన్. మేక్ మై ట్రిప్ లో ట్రిప్ గ్యారంటీ అని ఒకటి వచ్చింది కదా. దాంట్లో మనకి ట్రిప్ గ్యారంటీ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒక 400-500 ఎక్స్ట్రా అడుగుతారు. మనకి సీట్ కన్ఫర్మ్ కాకపోతే 3 times మనకి డబ్బులు ఇంటికి ఇచ్చేస్తారు అన్నట్టు. దాంట్లో ఏంటంటే లాజిక్ ఒకటి ఉంటది కదా, మనం ఎంతైతే కడతామో అంత మన అకౌంట్ లో వస్తుంది. మిగతాది మేక్ మై ట్రిప్ వ్యాలెట్ లో యాడ్ అయిపోయి అన్నట్టు. సో అది నేను క్లిక్ చేసిన. ఆర్ఏసీ వచ్చింది. ఆర్ఏసీ వస్తే కూడా బుక్ అయినట్టే కదా. కానీ మేక్ మై ట్రిప్ ఏంటంటే ఆర్ఏసీ వచ్చినా గానీ ట్రిప్ గ్యారంటీకి ఎంతైతే ఎక్స్ట్రా కడతామో అది మళ్ళీ రిఫండ్ చేసేసి రమ్మంటే. మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. లేకపోతే మొత్తానికి క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఏదైతే చెప్పారో 3 times ఎక్కువ వస్తుంది మనీ అనేది, అది కూడా వస్తుంది అన్నారు. ఇక మనకి ఏది లేదు కాబట్టి ఏసీ బుక్ చేసిన. అది 975. ఇంకా దానిపైన కూడా ఉన్నాయి. తక్కువ అవ్వాలంటే బస్సులలో అయితే మనకి 800 నుంచి స్టార్ట్ ఉన్నాయి. అండ్ 4000, 3000, 2000 దాకా ఉన్నాయి. నేనైతే బాగా చూసిన అయితే ఇంటర్సిటీ అయితే చాలా బెస్ట్ అండ్ తక్కువలో బెస్ట్. అండ్ ఇంకొకటి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే MGBS లో TSRTC బస్సులు ఉన్నాయి. అది ఇంకా బెస్ట్. కాకపోతే ఎక్కువ స్టాప్స్ ఉండవు, లిమిటెడ్ స్టాప్స్. సెక్యూరిటీ పర్పస్ అయితే అది ఇంకా బెస్ట్ అన్నట్టు. ఇప్పుడే మొత్తానికి ఒక డార్మెటరీకి అయితే వచ్చేసిన. ఇదే డార్మెటరీ. ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. అండ్ ఇది ఒక్కటి 550 పడ్డది నాకు. మన లాకర్ రూమ్ ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటుంది. మన నెంబర్ 5. నైట్ నేను ట్రెక్కింగ్ పోతున్నా అన్నట్టు, జీవిదాం కోట్. సో దాని గురించనే ఇలా మరీ ఎక్కువ కాళ్ళని నొప్పియొద్దు. రేపు మళ్ళీ నడవాలి పొద్దున్న నుంచి. రాత్రి 10 గంటలకు నాకు ఇక్కడ నుంచి పూణే నుంచి బస్సు ఉంది అన్నట్టు. ఇక్కడ ఎండలు మండుతలేవు కానీ టిఫిన్ రేట్లు మాత్రం మండిపోతున్నాయి. నేను ఒక దోశ ఆర్డర్ చేస్తే అది 120 రూపాయలట. నేను అక్కడ బాగా ఆకలితో ఉండే వరకు దోశ మొత్తం తిన్నా. నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే పూణేలో ఏంటంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. మన కాడ దోశ ఎంత మామూలుగా అయితే మరీ ఎక్కువ అంటే 50-60 ఉంటుందేమో. ఈడ 120 ఉంది మసాలా దోశ. ప్లెయిన్ దోశ 100 ఉంది. ఎవరైనా సోలో ట్రావెలింగ్ కానీ ఇట్లా చేస్తే ఇట్లాంటి వాటిలో డార్మెటరీలలో ఉండరు. ఈ డామ్స్లలో ఉంటే ఏంటంటే మనకి ట్రైన్ లాగా పైన పెడితే కింద పెడుతుంటుంది, గట్లే ఉంటాయి, తక్కువలో అయిపోతుంది అన్నట్టు. ఒక్కరు వస్తే అది బెటర్. నేనున్న డార్మెటరీ బయట నుంచి వ్యూ ఇది. పేరు అర్బన్ నోమాడ్. పూణేలో వీళ్ళకి 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. ఏ డార్మెటరీ అయినా ఒక మంచి థీమ్ తో డిజైన్ చేస్తారు. ఇంకా మనం ఏమైనా వండుకోవచ్చు, కానీ మరి గ్యాస్ కనెక్షన్ అయితే లేదు. ఇక్కడ ఒక ఓవెన్ ఉన్నది, కొన్ని సామాన్లు, ఇక్కడ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ అట ప్రతి గురువారం క్లీన్ చేస్తాడు. నెక్స్ట్ నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నా జీవితాన్ ఫోర్ట్. ఆ వీడియోతో మళ్ళా కలుద్దాం. ఉంటా.